హాయ్ దోస్తులు, గుడ్ మార్నింగ్. ఇలా ఇంకో వీడితో వచ్చా. అదే అండి, మన ఎల్లం బజార్లో 40 ఫీట్ వినాయకుడి నిమజ్జనం కోసం వచ్చానండి. పాలాభిషేకంతో చేస్తా అని చెప్పారు సంజు గారు. 1500 లీటర్ల పాలు తెప్పించారు. అట్ని జనాలు కూడా పాల ప్యాకెట్లు తెచ్చారు. అది కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ఆ పాల ప్యాకెట్లో ఆ బకెట్లలో పోసారు. గుమ్మడికాయతో స్టార్ట్ చేశారండి. గుమ్మడికాయ కొట్టేసి శేషాయ్య గారితో పాలాభిషేకంతో నిమజ్జనం చేశారండి. ఫస్ట్ చెంబు అలా పోసుకుంటూ పాలాభిషేకం చేస్తుంటే ఎంత బాగా ముచ్చటేసిందంటే ఆ జనాలు కూడా ఏమాత్రం తగ్గాలని చాలా జనాలు వచ్చారండి. ఇమీడియట్ గా లడ్డు వేలం పట్టారు సురేష్ గారు. వాళ్ళు 2,60,000 లడ్డు పాడారు. లడ్డు పాడగానే పై నుంచి వ్యూ ఉందండి. అక్కడ పాలాభిషేకం చేస్తుంటే నిజంగా వావ్ అనిపించిందండి. అప్పుడుతుండే వినాయకుడు అలా నిమజ్జనం అవుతుంటే కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయండి. మొత్తం మీకోసం లైవ్ కూడా పెట్టాను. నా వంతు కృషి కూడా చేశాను లైవ్ లో చూపించాలని. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ఆ జనాలు చూస్తే చాలా మంది ఉన్నారండి. ఆ జనాలు చూడగానే షాక్ అయిపోయానండి. అలా నిమజ్జనం అవుతుండగానే అక్కడ పిల్లలు అక్కడ డాన్సులు చేశారు. నెక్స్ట్ లెవెల్ అని డీజే పెట్టేసి డాన్సులు వేసుకుంటూ ఆ జనాల మధ్యలో వెళ్తుంటే ఆ లైన్ వెళ్తూనే ఉంది. ఈ ఆకుతోట సంజయ్ గారు ఫైర్ సిబ్బందితో అక్కడ వాటర్ కొట్టుతూ మంచి నిమజ్జనం చేశారండి. ఎంత బాగా వెళ్ళింది. ఆ వాటర్ లో వినాయకుడు తడుస్తుంటే వావ్ అనిపించింది. అలా మట్టి వినాయక కరిగిపోతుంటే వినాయకుడు వెళ్తుంటే మళ్ళీ ఎప్పుడు వస్తావయ్యా అనుకుంటూ మనసులో. అండ్ ట్రాఫిక్ సిఐ చాలా సపోర్ట్ చేశారండి ఆ జనాలను కంట్రోల్ చేసుకుంటూ. అలా 11 రోజులు పూజ చేసుకున్న వినాయకుడు అలా కళ్ళ ముందు నిమజ్జనం అయితే బాధ అనిపించిందండి. సరే అండి, ఫుట్బాల్ వచ్చి పెట్టండి. థ్యాంక్ యూ.